చపాతీలోకి ఏం కూర చేయమంటావు మా? బంగాళదుంప చపాతీ బాగుంటుంది. సరే. ఈరోజు మేము చపాతీ చేసుకుంటున్నాము. ముందుగానే పిండిని ఒక అరగంట ముందు కలిపి మెత్తగా పెట్టాలి. ఒక అరగంట ఉన్న తర్వాత చపాతీ చేస్తే చపాతీ స్మూత్గా మృదువుగా తినడానికి మెత్తగా బాగుంటుంది. కలిపి చపాతీ చేస్తున్నా. నేను చపాతీ చేసేటప్పుడు ముందుగానే ఇట్లాగా చపాతీని పిండిని ఇలాగా ముద్దలు చేసి పెట్టుకుంటాము. చేతి కట్టుకుంటే అప్పుడప్పుడు కొంచెం పిండి కలిపితే చేతి కట్టుకోకుండా ఉంటుంది. మక్కాయ చపాతీ కాలుస్తుందండి. నాన్ స్టిక్ ఉండాలి అక్క కళాయి. నాన్ స్టిక్ మానేసేమో వాడట్లేదు. ఎందుకని? నాన్ స్టిక్ అదంతా గీతలు పడుద్ది, అది లేసిద్ది, వాడొద్దని చెప్తున్నారు. నాకు నచ్చలే, అందుకని నేను ఇనుపది దాంతోనే కాలుస్తాను. ఇది ఎప్పుడు కొన్నావు? ఇది నేను ఎప్పుడో కొనుక్కున్నా, 30 సంవత్సరాల క్రితం. అప్పుడుదా? అప్పుడుది. చూడు ఎంత మందం ఉంది. మధ్యలో నేను సిల్వర్ది వాడాను, నాన్ స్టిక్ వాడాను, అవన్నీ తీసేసి ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చా. ఇదే అన్నిటికన్నా ఇనుపదే బెస్ట్. బెస్ట్. దీనైతే ఏది ఉండదు, బాగుంటుంది. నాన్ స్టిక్ వాడొద్దని చెప్తున్నారు. నేను ప్లాస్టిక్ కూడా ఏం వాడను, మామూలుగానే వాడతా. ఎన్ని వంకలు పెట్టిద్దా చూడు కూరకి. బాగుంది. మెత్తగున్నాయా చపాతీలు? గట్టిగా ఉన్నాయా? బాగుంది. చపాతీ అట్టుంది, మెత్తగుందా గట్టిగుందా? మెత్తగానే ఉంది. గట్టిగా ఉంటుంది. అరగంట సేపు నానబెట్టినావుగా, అందుకని మెత్తగా ఉంది. కూర ఉప్పు కారం సరిపోయిందా? అన్నీ బాగానే ఉంది. అదే అమ్మా, నేను ఈ ఒక చపాతీ మళ్ళీ ఇందులో కుక్క పిల్లలు భాగమా? ఎవరు భాగం వాళ్ళకి? సరే వేసిరా. నేను చూసి చెప్తానండి టేస్ట్ ఎలా ఉందా ఏంటా అని. ఊరికి అట్లా పుంచితే తునిగిపోతుంది చపాతి. ఇంత కూర తీసుకొని ఇలా పెట్టుకొని సూపర్.